వాళ్ళు కేటాయించిన ట్యాన్ నుంచి తీస్తున్నారనే ఇన్ఫర్మేషన్తో 2 ట్రాక్టర్లను జేసీలో తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టాము, సీజ్ చేసినాము. వాటిని ఈరోజు ఎంఆర్ఓ గారి దగ్గరకు తదుపరి చర్యల నిమిత్తం పంపిస్తున్నాము. ఇదే విధంగా జేసీబీ సంబంధించిన యాజమాన్యాలకు, డ్రైవర్లకు, ట్రాక్టర్ ఓనర్లకు, డ్రైవర్ల గారికి పోలీస్ వారి తరపున తెలియజేసేది ఏమనగా, మీరు రెవెన్యూ వాళ్ళు కానీ కన్సల్ట్ డిపార్ట్మెంట్ కానీ తో సరి అయిన పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మీరు మీ పనులు చేసుకోవాలి. వారు కేటాయించిన పద్ధతుల్లో, వారు కేటాయించిన సమయాల్లో తీసుకొని పోలీస్ వారికి సహకరించాలని చెప్పి కోరుతున్నాను. ఇంకా రైతులకు, ట్రాక్టర్ యాజమాన్యాలకు, ట్రాక్టర్ డ్రైవర్లకు పోలీసు వారి హెచ్చరిక మరియు సూచనలు తెలిపేదేమనగా, గ్రామాలలో ఈ వ్యవసాయ నిమిత్తం కేజ్ వీల్స్ వేసుకొని నడిపిస్తున్నారు. వాటిని రోడ్లపైకి తీసుకొని రావడం వల్ల రోడ్లు చెడిపోతున్నాయి. పబ్లిక్ డబ్బులతో మన సౌకర్యాల గురించి మన ఏర్పాటు చేసుకున్నటువంటి రోడ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క అందరిపైన ఉంది. దీన్ని ఖాతరు చేయకుండా ఎవరైనా రోడ్లపైన కేజ్ వీల్స్ వేసుకొని నడిపిస్తే వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. బీసీ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ టీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొని ఉన్నాడు. నిన్నటి దాకా ఒక లెక్క, ఇయాల్టి నుంచి ఇంకొక లెక్క.